హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. చాలా రోజుల నుంచి కూడా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఇన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు అని చెప్పి చాలా పేపర్ ఆర్టికల్స్ ద్వారా, పోస్టుల ద్వారా మనం చూస్తూ వింటూనే వస్తున్నాం. సో అయితే మరొక పేపర్ ఆర్టికల్ ద్వారా అఫీషియల్ గా మనకి ఈ రోజు న్యూస్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ పేపర్ ఆర్టికల్లో క్లియర్ గా ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, సో టోటల్ గా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఒకవేళ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ అయితే, ఒకవేళ భర్తీ కార్యక్రమం కనుక చేపడితే ఇవే మాక్సిమం గా నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి అని చెప్పి కూడా మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. రిలీజ్ అయినటువంటి ఆర్టికల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూసుకోవచ్చు, ఈ పేపర్ ఆర్టికల్ ఈ రోజు అఫీషియల్ గా వచ్చినటువంటి పేపర్ ఆర్టికల్ అనమాట. ఈ పేపర్ ఆర్టికల్లో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు అని చెప్పి టైటిల్ తో రిలీజ్ అయింది. సో క్లియర్ గా చూద్దాం. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు కూడా 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు హోంశాఖ నివేదిక ప్రకారం ఈ ఆర్టికల్ రావడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా చూద్దాం. రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అధికారులు, సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించి ఉంది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొనడం అయితే జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మరి భర్తీ చేస్తున్న 13 కేటగిరీల్లో కూడా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో ఒకసారి క్లియర్గా చూద్దాం. హోంశాఖ నివేదిక ప్రకారం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో క్లియర్గా కన్ఫామ్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే ఇదే విధంగా నోటిఫికేషన్ కూడా అఫీషియల్గా రిలీజ్ కావచ్చు. ఈ ఖాళీలతోనే మ్యాక్సిమంగా నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మరి పోస్ట్ వారీగా, ఖాళీల వారీగా కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి మొదటగా ఎస్ఐ గురించి చూద్దాం. ఎస్ఐ వచ్చేసి సివిల్లో 182 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రిజర్వ్ ఎస్ఐ ఏఆర్కు సంబంధించి 116 ఖాళీలు, రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఆర్కు సంబంధించి 18 ఖాళీలు, రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పీకి సంబంధించి 53 ఖాళీలు, ఎస్ఐ కమ్యూనికేషన్ సంబంధించి 61 ఖాళీలు, ఎస్ఐ పీటీఓకి సంబంధించి 14 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక కానిస్టేబుల్ విషయానికి కనుక వచ్చినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి 3,622 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 2,000 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీకి సంబంధించి 4,587 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఆర్కి సంబంధించి 475 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి 15 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 198 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ సంబంధించి 298 ఖాళీలు. సో ఈ విధంగా 13 కేటగిరీలో భర్తీ చేస్తున్న ఖాళీల గురించి కూడా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయితే టోటల్గా ఈ 13 కేటగిరీల ఉద్యోగాలన్నీ కూడా కలుపుకొని 11,639 ఖాళీలని ఖాళీగా ఉన్నట్లు మనకు హోంశాఖ తెలియచేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే ఇదే విధంగా మ్యాక్సిమంగా చూపించిన ఈ ఖాళీల ప్రకారమే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో మరి రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ భర్తీ చేస్తే ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని కోరుకుందాం. అదేవిధంగా త్వరలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి త్వరలో మంచి నోటిఫికేషన్ రావాలని చెప్పి కూడా ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిలీజ్ అయిన లేటెస్ట్ ఆర్టికల్. ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా, ఏ ఆర్టికల్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చిన తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.